40,000 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ 2023-24లో 26,000 కోట్లు కేటాయించిన సర్కార్. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లో 40,000 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు. 2 లక్షల వరకు రుణమాఫీకి మొత్తం 36,000 కోట్లు కావాలని అంచనా. ఈ ఏడాదికి 7,200 కోట్లు చెల్లించేలా ప్రతిపాదనలు. బ్యాంకులకు ప్రతి నెల 6,600 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం. రైతు భరోసాకు మరో 22,500 కోట్లు కావాలి. వ్యవసాయ యాంత్రీకరణ, రైతు బీమా, వర్సిటీలకు సంబంధించిన నిధుల ప్రతిపాదన కూడా ఉంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒక రైతు రుణమాఫీ, రైతు భరోసాలకి అధికంగా నిధులైతే అవసరం అవుతున్నాయి అన్నమాట. మొత్తం మేము చూసుకున్నట్లయితే 2 లక్షల రుణమాఫీకి, అదేవిధంగా 15,000 ఏమో రైతు భరోసా పేరుతో ఎకరానికి పెట్టుబడి సాయానికి సంబంధించి వీటికే దాదాపు ఇక్కడ 50,000 కోట్ల పైన అయితే ఖర్చు అవుతుంది. అందుకే 40,000 కోట్లను అయితే బడ్జెట్లో పెడుతున్నారన్నమాట ఈ ఏడాదికి సంబంధించి. ఇది రైతులకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. రెండు పథకాలకు సంబంధించి నిధులు ఏకంగా 40,000 కోట్లు అంటే ఆషామాషి కాదనమాట. ఇది ఒక గుడ్ న్యూస్. తెలంగాణ సర్కార్ బడ్జెట్లో కీలక ఆమోదం అయితే తెలపబోతుంది రైతులకి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో